మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఫోన్లో ఎవరు? శుభోదయం పేపర్ ఎడిటర్ అంట. మీతో మాట్లాడాలంటున్నారు. యాడ్స్ కోసం కాల్ చేసుంటారు. ఇప్పుడు మన కంపెనీకి ఏ ప్రమోషన్స్ అవసరం లేదని చెప్పు. ఈ న్యూస్ ప్రింట్ అయితే కిరణ్ తన సంగీతానికి పనికిరాను అన్న అపోహలోంచి బయటపడతారు. ఏ గురువుగారి మాటతో తన పాటని వదిలేశారో అదే గురువుగారు ఇచ్చే ఈ ప్రెస్ నోట్తో మళ్ళీ పాట అందుకుంటారు. హలో. ఇప్పటి వరకు అందరి మంచి కోసం తను అన్నీ చేస్తున్నానని మభ్య పెడుతున్న అత్తయ్య గారి నిజ స్వరూపం కూడా ఈ రోజుతో బట్టబయలవుతుంది. హలో. హలో మేడం, ఉన్నారా? చెప్పండి. ఏంటి మేడం, ఏమైపోయారు? ఇందాకటి నుంచి అరుస్తున్నాను, రిప్లై ఇవ్వటం లేదు. న్యూస్ ప్రింట్ చేసే విషయం గురించి ఇప్పుడే అత్తయ్య గారితో మాట్లాడాను. ఇంతకీ మేడం ఏమన్నారు? అత్తయ్య గారు న్యూస్ ప్రింట్ చేయమని చెప్పారు. నిజంగానా మేడం? నిజంగా కిరణ్మయ్య గారు ఈ న్యూస్ ప్రింట్ చేయమని చెప్పారా? నేనెందుకు అబద్ధం చెప్తాను? అత్తయ్య గారు చెప్పిన మాటని మీకు చెప్తున్నాను. చచా, మీరు అబద్ధం చెప్తున్నారని కాదు మేడం, ఇంత ఇంపార్టెంట్ విషయం నిజంగానే ప్రింట్ చేయమన్నారా అని. సరే అయితే ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేయండి, ఏ డౌట్స్ వద్దు. ఓకే మేడం. సుదర్శన్ సార్, మీరు ఇన్వాల్వ్ అవ్వకపోతే మాస్టర్ గారి మర్డర్ కేసులో ఆ శంకర్ని ఏమీ చేయలేం. అది కాదు సార్, తన పొలిటికల్ పవర్ ఉపయోగించి ఇప్పటికే తను మాస్టర్ మర్డర్ కేసు నుంచి తప్పించుకున్నాడు. సార్ ప్లీజ్, అతని కేసు నుంచి తప్పించుకోకుండా ఉండాలి అంటే మీలాంటి పొలిటీషియన్స్ వల్లే అవుతుంది. సార్ సార్ నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. సార్ తరుణ్, ఏమైంది? వీళ్ళంతా ఒక్కటే. అపోజిషన్లో ఉన్నా వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు రక్షించుకుంటూనే ఉంటారు, కానీ న్యాయాన్ని రక్షించాలని ఒక్కరు కూడా లేదు. తరుణ్, నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వకు. ఈ కేసు విషయంలో వాళ్ళు న్యాయాన్ని కాపాడాలి, వీళ్ళు న్యాయాన్ని కాపాడాలి అని నువ్వు పరుగులు పెడుతున్నావే, కానీ నువ్వు ఎవరికి న్యాయం జరగాలని ఇంతలా పరితపిస్తున్నావో ఆ మాస్టర్ గారి భార్యే ఈ కేసు నుంచి తప్పుకొని సైలెంట్ అయిపోయారు. ఆవిడే ఈ కేసులేవి నాకొద్దని వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. అలాంటిది నువ్వెందుకు ఈ కేసు వెంట పడుతున్నావు? మళ్ళీ రీఓపెన్ చెయ్యాలని ఎంతకింత తాపత్రయపడుతున్నావు? ఈ కేసు విషయంలో బాధపడ్డవారే బాధ్యత నుంచి తప్పుకున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా చేతులెత్తేశారు. దీన్ని బట్టి నీకు అర్థమవడం లేదా మేఘన వల్ల నాన్న ఎంత డేంజరస్సో? అంటే ఏంటి హారిక నీ ఉద్దేశం? నన్ను కూడా ఈ కేసు నుంచి పిరికి వాళ్ళ పక్కకు తప్పుకోమని చెప్తున్నావా? చూస్తూ చూస్తూ నేరం చేసిన వాళ్ళని వదిలేయమంటావా? నీకు ఈ కేసు విషయంలో ఎటువైపు నుంచి సహకారం లేదు కాబట్టి, ఎదుట ఉన్నది ప్రమాదకరమైన మనుషులు కాబట్టి ఆగి ఆలోచించమంటున్నాను. నువ్వనే మాటలు ఆలోచించమన్నట్లేవు, పూర్తిగా ఆగిపోమన్నట్టే ఉన్నాయి. ప్రమాదం మనవైపే వస్తున్నప్పుడు ఆగిపోవడంలో తప్పు లేదు కదా తరుణ్. ఎలాంటి ప్రమాదాలొచ్చినా చివరికి నా ప్రాణమే పోయినా అన్యాయాన్ని ఎదిరించి నిలబడాలని నేను పోలీస్ డ్రెస్ వేసుకున్నప్పుడే నిర్ణయించుకున్నాను. ఆ శంకర్కి భయపడి నేను చేతులు కట్టుకుని చేతికని వాళ్ళ కూర్చోలేను. ఈ కేసు విషయంలో వాడో నేను తేలిపోయే వరకు ఫైట్ చేస్తూనే ఉంటాను. అది కాదు తరుణ్, నా ఉద్దేశం నువ్వు చిక్కుల్లో పడి. హారిక, ఇలాంటి పిరికి మాటలు ఇంకా మాట్లాడొద్దు. ఇంత పిరికిగా ఆలోచిస్తూ నా చేతులు కట్టేసి నన్ను కూడా చేతకాని వాణ్ణి చేయొద్దు. నేను నా గురించి ఆలోచిస్తూ సెల్ఫిష్ పోలీస్గా మిగిలిపోతే రేపు మనకి పుట్టబోయే పిల్లలకి నువ్వు ఏం చెప్పాల్సి వస్తుందో తెలుసా? మీ నాన్న ఒక పిరికివాడని చెప్పాలి. చెప్తావా?
చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నాను. నువ్వెందుకు బోర్ కొట్టవు? పైగా నేను రాసిన ఎన్నో కవితలకి నువ్వే ఇన్స్పిరేషన్ ఇచ్చావు. ఇప్పుడు కూడా నిన్ను చూస్తుంటే ఏదో కవిత రాయాలని మనసు ఆరాటపడుతోంది. ఏం రాయాలి? ఎస్. ఓ చందమామ, పాల పుంతలే నిన్ను చూసి అసూయపడే ఆ తెల్లదనం నీకెక్కడిది? మనసుని క్షణాల్లో మైమరిపింపజేసి ఆ చల్లదనం నీకెక్కడిది? తాకగానే మానవ జాతికి మైకం తెచ్చే ఆ వెన్నెల కిరణాలు నీకెక్కడివి? భూమి చుట్టూ నువ్వు తిరుగుతున్నా, నీ చుట్టూ మా హృదయాలు తిరిగేలా చేస్తున్నా ఆ మాయ నీకెక్కడిది? ఏంటండి ఈరోజు బాగా లేట్ అయింది? ఆఫీస్లో పని ఎక్కువగా ఉంది, బాగా టైర్డ్ అయిపోయాను. మనసుకు నచ్చిన పని చేయడంలో ఎంత కష్టం ఉన్నా అలసట ఉండదు. పైగా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు. అత్తయ్య గారు మిమ్మల్ని సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా చూడాలని మీ దారి మార్చారు. కానీ నేను మీలో ఉన్న సంగీతాన్ని నిద్రలేపుతాను. మళ్ళీ మిమ్మల్ని ఒక మంచి గాయకుడిగా సంగీత ప్రపంచంలోకి తీసుకువెళ్తాను. ఏవండి, మీ టైర్డ్నెస్ అంతా పోయేటట్టు మీరు ఊహించిన ఒక సర్ప్రైజ్ రేపు న్యూస్ పేపర్లో వస్తుంది. నువ్వెంత హ్యాపీగా చెప్తున్నావు అంటే ఆ న్యూస్ ఏంటో నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. రేపటిదాకా సస్పెన్స్ ఎందుకు? అదేంటో ఇప్పుడే చెప్పేయచ్చు కదా. రేపటిదాకా ఆగండి. పొద్దున్న లేచిన వెంటనే ఆ వార్త చదివి మీరే ఆనందపడతారు. తెలిస్తే చెప్పేయచ్చు కదా. ఉన్న టెన్షన్లకు తోడు ఈ టెన్షన్ కూడా ఎందుకు నాకు? ఇలా దాచిపెట్టి నాంచుకో. అసలే బుర్ర హీట్ ఎక్కుంది, ఇంకా తలనొప్పి తెప్పించుకో ప్లీజ్. మీరు అద్భుతమైన సింగర్ అని, మీ గాత్రంలో ఎటువంటి తప్పులు లేవని, మీరు సంగీత ప్రపంచానికి అర్హులని ఆ చౌరాసియా గారిచ్చిన స్టేట్మెంట్ రేపు న్యూస్ పేపర్లో రాబోతోంది. అది నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? అమ్మో, ఇప్పుడు ఆ ఎడిటర్ ఈ విషయం చెప్పారని తెలిస్తే ఈయన మండిపడతారు. చెప్పకూడదు. ఉషా, నిన్నే అడుగుతున్నాను, చెప్పు. నువ్వు ఇంకా చౌరాసియా గారికి టచ్లో ఉన్నావా? మీరు నా మాట నమ్మరని నాకు తెలుసు. అందుకే రేపు ఉదయం దాకా ఆగమని చెప్పాను. ఇక్కడ నమ్మకాల గురించి కాదు ప్రశ్న. వదిలేసిన విషయాన్ని పదే పదే ఎందుకు తవ్వుతున్నావు అనేది ప్రశ్న. మన ఇద్దరికే కాకుండా అమ్మకు కూడా తలపోటు కలిగించే పనులు ఎందుకు చేస్తున్నావు? మన ఇబ్బందులన్నీ పోగొట్టుకోవాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నానండి. అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు? మీరు నేను ఎందుకు ఇలా చేస్తున్నానని అడుగుతున్నారు. నేను మన మంచి కోసమే చేస్తున్నానని అనుకుంటున్నాను. మీరు నేను ఇబ్బంది పెడుతున్నానని అనుకుంటున్నారు. నేను మన ఇబ్బందులన్నీ పోగొట్టాలని ప్రయత్నిస్తున్నాను. రేపు ఉదయం దాకా ఆగండి. న్యూస్ వచ్చాక మీకే అర్థమవుతుంది. నేను ఇబ్బంది పెడుతున్నాను, మీ ఇబ్బందిని పోగొడుతున్నాను. సరే చూద్దాం. రేపైతే పేపర్లో రాని ముందు. ఇదంతా మీకోసమే, మీ మంచి కోసమే చేస్తున్నానని మీకు త్వరలోనే అర్థమవుతుందండి. ఈరోజు న్యూస్ పేపర్ ఇంకా రాలేదేంటి? ఎడిటర్ ఆ న్యూస్ చెప్పినప్పటి నుంచి పేపర్లో ఆ న్యూస్ ఎప్పుడొస్తుందా, ఎప్పుడెప్పుడు ఆ న్యూస్ చూస్తానా అని ఎగ్జైట్మెంట్తో రాత్రంతా సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. పేపర్ ఎప్పుడొస్తుందో ఏంటో. ఉషా,
దేనికోసం అంతలా టెన్షన్ పడుతున్నావు? అదేంటండి అలా అడుగుతారు? చెప్పాను కదా ఈరోజు పేపర్లో న్యూస్ వస్తుందని, అందుకే. హే, పేపర్ వచ్చేసిందా? భూతద్దం ఏమైనా ఇవ్వనా? ఎందుకు? అదే తెగ వెతికేస్తున్నావు కదా, నీకు కావాల్సింది ఇంకా కనబడలేనట్టుంది. భూతద్దంలో వెతికితేనైనా దొరుకుతుందేమోనని. ఎందుకండి అంత వెటకారం? చూస్తున్నాను కదా, ఖచ్చితంగా దొరుకుతుంది. చెప్పానుగా, నువ్వు భూతద్దంలో వెతికినా అది దొరకదు. మీకెలా తెలుసు? నేను ఆల్రెడీ పేపర్ అంతా చూసేశాను. నువ్వు అన్నదేది కనీసం చిన్న అక్షరం కూడా కనిపించలేదు. మీరు సరిగ్గా చూసారో లేదో? ఇంత చెప్పినా నువ్వు నా మాట వినవే. నువ్వెంత వెతికినా అందులో చౌరాసియా గారి న్యూస్ లేదు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా నువ్వు నన్ను అమ్మని ఇబ్బంది పెడుతున్నావని? అయ్యో అది కాదండి, నాకు న్యూస్ రాబోతుందని తెలిసాకే మీకు చెప్పాను. అదే, నీకెలా తెలిసింది? నీతో ఆ విషయం ఎవరు చెప్పారు? న్యూస్ పేపర్ ఎడిటర్ చెప్పారు. నువ్వు ఈ విషయాన్ని చౌరాసియా గారితోనే వదిలేకుండా రిపోర్టర్ని ఇంటికి పిలిచి మరీ డిస్కషన్ పెట్టావు. ఇప్పుడు ఏకంగా ఎడిటర్ దాకా తీసుకెళ్ళావా? ఇంటి గుట్టంతా వీధికి ఇడ్చి మన పరువు మొత్తం బజార్లో పెట్టాలనుకుంటున్నావా? 4 గోడల మధ్య ఉండాల్సిన విషయాన్ని ఇలా నలుగురిలోకి తీసుకెళ్లి నవ్వుల పాలు చేయాలనుకుంటున్నావా? నీకు ముందే చెప్పాను నువ్వు ఇలా చేయడం మంచిది కాదని, ఇక్కడితోటే వదిలేయమని. తప్పు ఉషా, చాలా తప్పు చేస్తున్నావు. పద్ధతి మార్చుకొని బుద్ధిగా ఉంటే నీకే మంచిది. ఉషా, పాపం చౌరాసియా గారిచ్చిన ఇంటర్వ్యూ ఈరోజు పేపర్లో వస్తుందని రాత్రంతా కలలు కనుంటావే. అది చూసి కిరణ్ నా మీద కోపం తెచ్చుకుంటాడని, నా మాట వినడం ఆపేసి మళ్ళీ తన సంగీతం వైపు వెళ్తాడని, నువ్వు అనుకున్నది జరిగిపోతుందని ఇలా చాలా కలలు కనుంటావు కదా. పిచ్చి ఉష, అవి నువ్వు కన్న కలలు, ఎప్పటికీ నిజం కావు. అందుకే కలలు కనడం ఆపేసి పద్ధతిగా ఉండడం అలవాటు చేసుకో. నేను ఆశావాదిని అత్తయ్య గారు. కలలు కనడమూ తెలుసు, వాటిని నిజం చేసుకోవడానికి ప్రయత్నం చేయడమూ తెలుసు. ఆయన జీవితంలో మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి. కాస్త వేచి చూడడంలో తప్పేం లేదు. ఎంత జరిగినా ఇది తగ్గడం లేదు. ముందు దీని ఆత్మవిశ్వాసం దెబ్బతీయాలి. నీ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చింది, కానీ పులి నోట్లో తల పెట్టాలని చూడకు. చాలా ప్రమాదం. జాగ్రత్తగా ఉండడం నీకే మంచిది. పులి గాండ్రింపులకి భయపడేదాన్ని కాదత్తయ్య గారు. భయంకరమైన గర్జనలకి కూడా వెనకడుగు వెయ్యకుండా ఎదురెళ్లి పోరాటం చేయగల సమర్థురాలిని. సార్ సార్, చౌరాసియా గారి న్యూస్ పేపర్లు ఎందుకు రాలేదు? మిమ్మల్ని అడిగేది. చౌరాసియా గారి న్యూస్ పేపర్లో ఎందుకు ప్రింట్ చేయలేదు? చూడానంద్, నీ డ్యూటీ న్యూస్ ఇవ్వడం వరకే. అది ప్రింట్ చెయ్యాలా వద్దా అనేది నేను డిసైడ్ చేస్తాను. అంటే ప్రింట్ చేయకూడదని డిసైడ్ అయ్యారా? అది నీకు అనవసరం. సరే, ప్రింట్ చేయడం చేయకపోవడం పక్కన పెట్టండి. అసలు అది ఎందుకు ప్రింట్ చేయలేదో చెప్పండి.
ప్రింట్ చెయ్యకపోవడానికి నా కారణాలు నాకున్నాయి. నీకవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చోలేను. నాకిక్కడ చాలా పనుంది. వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. హలో మేడం. ఈ విషయంలో నా పేరు బయటికి రాకుండా కాపాడారు. థ్యాంక్స్ ఎడిటర్ గారు. దాందే ఉందిలే మేడం. మీలాంటి వాళ్ళని సేఫ్గా చూసుకోవడం నాలాంటి ఎడిటర్ల బాధ్యత. నా బాధ్యతను నేను నెరవేర్చాను. ఇందులో మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు మేడం. లేదు, మీరు నాకు మళ్ళీ ఫోన్ చేయకపోయినా ఈ విషయం బయటికొచ్చినా సొసైటీలో నాకున్న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయ్యేది. మా కోడలు వేసిన ప్లాన్స్కి పడిపోకుండా నాకు కాల్ చేసి చౌరాసియా గారి న్యూస్ వెయ్యాలా వద్దా అని కన్ఫర్మ్ చేసుకున్నారు. మీరలా కన్ఫర్మ్ చేసుకోకపోయి ఉంటే నా కొడుక్కి జీవితంలో నా మొహం చూపించలేకపోయేదాన్ని. మేడం, ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఏది ప్రింట్ చేయాలో ఏది ప్రింట్ చేయకూడదో ఆ మాత్రం గ్రహించకుండా గుడ్డిగా ఎలా ప్రింట్ చేస్తాను? సరే, మీరు చేసిన హెల్ప్కి మీకేమన్నా ఫేవర్ కావాలంటే మొహమాట పడకుండా చెప్పండి. అంటే మేడం అది పర్లేదు, చెప్పండి. యు డిజర్వ్ ఇట్. ఏం లేదు మేడం, మా వాడికి ఫారెన్లో ఎంబీబీఎస్ సీట్ రావడం కొంచెం కష్టంగా ఉంది. మీరు ఒక చిన్న రికమెండేషన్ పడేస్తే వాడికి సీట్ వస్తుంది. రికమెండేషనే కదా, తప్పకుండా చేద్దాం. తను ఏ యూనివర్సిటీ జాయిన్ అవ్వాలనుకుంటున్నాడో నాకు మెసేజ్ చేయండి, నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ మేడం. సరే, నేను ఇక ఉంటాను. నువ్వేంటి ఇక్కడ? వెళ్ళి నీ పని చూసుకోమని చెప్పానుగా. నేను నా పని చూసుకుంటే మీరు చేసే నీచమైన పని నాకెలా తెలుస్తుంది చెప్పండి? నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనంత్, నా విషయాల్లో జోక్యం చేసుకుంటే నీకే మంచిది కాదు అని. నీకు అసైన్ చేసిన పనిని బుద్ధిగా చేసుకో. నా పని నన్ను బుద్ధిగా ఎలా చేసుకొని ఇస్తున్నారు సార్? చూడండి, నిజం నిప్పు లాంటిది. ఇప్పుడు మీరు దాన్ని కప్పేయాలని చూసినా అది ఒక అగ్నిలా మారి మిమ్మల్ని దహించేలా చేస్తుంది. ఈ నిప్పు పప్పు డైలాగులు చాలా చూశాను. ఇక దయచేయి వెళ్ళ. నిజం నిర్భయంగా చెప్పలేనప్పుడు ఈ న్యూస్ పేపర్ ఎందుకు? ఇలాంటి వాళ్ళ దగ్గర పనిచేసే కంటే రోడ్డు మీద పానీపూరి బండి పెట్టుకుని గౌరవంగా బ్రతకడం చాలా మంచిది. హాయ్ అనంత్ గారు, మిమ్మల్ని కలవడానికి వచ్చాను. మీరు నిన్న ఫోన్ చేసినప్పటి నుంచి నాకు చాలా హ్యాపీగా ఉంది. మురళీ మనోహర్ చౌరాసియా గారు తన తప్పు తెలుసుకున్నారని చెప్పారు కదా, తన తప్పు ఒప్పుకుంటున్నట్టు కూడా చెప్పారు కదా, ఆ న్యూస్ రెడీ అయ్యిందని కూడా చెప్పారు కదా. అప్పటి నుండి ఉదయం ఎప్పుడవుతుందా, ఆ వార్తను ఎప్పుడు చూద్దామా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను. కానీ నా ఆశను నిరాశ చేస్తూ ఆ న్యూస్ పేపర్లో రాలేదు, ఇంటర్నెట్లో కూడా రాలేదు, వీడియోస్లో కూడా రాలేదు. అందుకే ఏమైందో తెలుసుకోవాలని వచ్చాను. ఇంతకీ ఏమైంది? ఎందుకు ఆ న్యూస్ పేపర్లో రాలేదు? దొంగల చేతికి పెత్తనమిచ్చి దొరలని చేస్తే రాత్రికి రాత్రి రాజ్యం మొత్తం లూటీ చేసినట్టు నిజాన్ని తీసుకొచ్చి వీళ్ళ చేతికిస్తే రాత్రికి రాత్రి దాన్ని మాయం చేశారు. పెద్దోళ్ళ పలుకుబడి ముందు నిప్పు లాంటి నిజం కూడా ఉలుకు పలుకు లేకుండా మూగబోయింది. ఏంటండి మీరనేది? రాత్రేంటి పగలేంటి? కాస్త అర్థమయ్యేటట్టు చెప్తారా? మా ఎడిటర్ తన స్వార్థం కోసం ఆ చౌరాసియా వార్తని న్యూస్ పేపర్లో రాకుండా ఆపేశాడు. కానీ మీరేం కంగారు పడకండి. ఈరోజు నిజమనే అగ్గిలాంటి లాభాన్ని ఎంత దాచినా అగ్నిపర్వతం బద్దలు కొట్టుకొని పొంగుతూ
ఒకరోజు ఖచ్చితంగా బయటకు వస్తుంది. అప్పుడు ఎవరు ఎన్ని విధాలుగా ట్రై చేసినా ఆపలేరు. అనంత్ గారు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఎడిటర్ గారిని కలిసినా ఏ ఉపయోగం ఉండదు. చేసిందంతా చేసి ఇప్పుడొచ్చి నాటకాలు ఆడుతున్నావా? నాటకాలా? నేనేం నాటకాలు ఆడతాను అత్తయ్య? ఈ కాపు ఉషా, చౌరాసియా గారి విషయం అందరికీ తెలియాలని నువ్వు విశ్వ ప్రయత్నం చేస్తున్నావని నాకు తెలుసు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. ఇంతవరకు వచ్చాక నా నిర్ణయం కూడా వినండి అత్తయ్య. నేను ఇంకా కామ్గా ఉండటం అనేది జరగని పని.